Welcome to the show, Doctor. We are so pleased to have you here. Thank you, Amulya. సో ఇవాళ మనం కొన్ని స్పెషల్ టాపిక్స్ మాట్లాడుకుందాం అండి. డాక్టర్ని అప్రోచ్ అయ్యే ముందే ఇప్పుడు ఇంటర్నెట్లో సెర్చెస్ చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళటంలే, ఈ మెడిసిన్ వేసేసుకుంటే అయిపోతుందని చాలా మంది. అంటే అసలు ఈ పిచ్చి పిచ్చి మందులన్నీ అది కూడా మెడికల్ అసలు తీసుకోకూడదు, కౌంటర్లో ఇవ్వకూడదు. కానీ వాళ్ళు కూడా అలాగే ఇచ్చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఏ మందు కావాలంటే రిపోర్ట్స్ అడగడం లేదు. మనుషుల హెల్త్ తో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు. మన బుర్ర నెగిటివ్ ఆలోచిస్తే బాడీ నెగిటివే అవుతుంది. అసలు ఎందుకు ప్రిమెచ్యూర్డ్ ప్యూబర్టీ అంటాం, ఇంకా కొంచెం వ్యాధి ముదిరితే వచ్చేది మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము. వాళ్ళు సడన్ గా ఏడుస్తారు, సడన్ గా కోపం వస్తుంది. సో చాలా మంది అడుగుతారు, ఈ డిసీజ్ పోతుందా లైఫ్ లాంగ్? అది లైఫ్ లాంగ్ డిసీజ్. ఒకసారి వస్తే మనల్ని వదలదు. థైరాయిడ్ ఉంది, నేను తగ్గట్లేదు అంటారు. అరే నువ్వు వైట్ వల్ల థైరాయిడ్ వచ్చింది, నీ థైరాయిడ్ వల్ల వెయిట్ రాలా, నువ్వు వెయిట్ వల్ల పీసీఓడి వచ్చింది. ఆడపిల్ల ఇంకా డేంజర్లోనే ఉంది. ప్రతి ఆడపిల్ల డేంజర్లోనే ఉంది. అండ్ ఇంకొకటి చూస్తే నా డ్యూటీలో ఒక 5 months పాపని కూడా రేప్ చేశారు. 5 నెలల పాప. అంటే అసలు ఆడపిల్లగా పుట్టడమే నేరమా అన్నంత భయంకరం అయిపోయింది ఇప్పుడు. అంటే మీకు ఈ కేసు వచ్చింది నా డ్యూటీలో. మరి ఎలా ట్రీట్ అసలు దారుణం అంటే దారుణం. అసలు నాకు అక్కడ ఏం ఆర్గన్స్ తెలియట్లేదు. ఒక అడల్ట్ ఆర్గాను అంత చిన్న పాపని అంత డ్యామేజ్ చేస్తే ఏమైపోవాలి? Hi, hello, welcome to Deep Dialogue with me, Amulya. Today we have a very special guest with us. So she's a superwoman that I can say, multi-talented superwoman. She's a mother by nature, gynecologist, and also she's a lab surgeon, robotic surgeon and oncologist by nature. Mrs. Telangana she is, and also Mrs. India Andi as a global ambassador ga chestunaru. Welcome to the show, Doctor. We are so pleased to have you here. Thank you, Amulya. సో ఇవాళ మనం కొన్ని స్పెషల్ టాపిక్స్ మాట్లాడుకుందాం అండి. సో రెగ్యులర్గా చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూ ఇది. సో ఇలాంటి ఇష్యూస్ గురించి సో వీ విల్ లెట్ అవర్ ఆడియన్స్ నో సమ్ అవేర్నెస్ అబౌట్ దీస్ ఇష్యూస్. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి పీసీఓడి, పీసీఓఎస్. సో పీసీఓడి అంటే ఏంటి, అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓడి, పీసీఓఎస్ సేమ్. సిండ్రోమ్, ఎస్ వచ్చి సిండ్రోమ్కి, డి వచ్చి డిసీజ్కి. పీసీఓ ఈజ్ పాలిసిస్టిక్ ఓవేరియన్. పాలిసిస్టిక్ ఓవేరియన్ అంటే ఓవరీ మీద మల్టిపుల్ సిస్ట్, పాలీ మీన్స్ మల్టిపుల్ సిస్ట్ లాంటివి, అంటే వాటర్ బబుల్స్ లాంటివి ఉండడాన్ని పాలిసిస్టిక్ ఓవరీ అంటాం. డిసీజ్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ పర్టైన్ టు ఓవరీ, ఓవరీకి ఒక్కటే ఉంటే దాన్ని డిసీజ్ అంటాము. మల్టిపుల్ ఆర్గన్స్ అంటే టాప్ టు బాటమ్ ఇన్వాల్వ్ చేస్తుంది ఇది కొన్ని రోజులు. అంటే ముదిరిన తర్వాత అంటాం కదా, కొంచెం ముదిరితే టాప్ టు బాటమ్ అంటే హెయిర్ నుంచి టో వరకు దీని ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని సిండ్రోమ్ అంటాం. సో సిండ్రోమ్ ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉండేదాన్ని సిండ్రోమ్ అంటాం. సో అసలు యాక్చువల్గా ఇది ఎందుకు ఇంత పాపులర్ అవ్వింది అనేది మనకి ఫస్ట్ డౌట్ వస్తుంది. పీసీఓఎస్, పీసీఓడి ఇప్పుడు మనం విపరీతంగా వింటున్నాం ఎక్కడ చూసినా. అంటే ఒక 10 మంది క్లినిక్ వచ్చారనుకోండి ఓపీకి, 9 members పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉంటుంది. డిసీజ్ ఆఫ్ ఓవరీ ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఫేమస్ డిసీజ్. బికాస్ ఆఫ్ దిస్ ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీన్ని అందుకనే అంత ఇంపార్టెంట్గా పిల్లలు కాకపోవడానికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండికేటర్ లాగా అయిపోయింది ఇప్పుడు. సో అందుకనే దాని గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవును మ్యామ్. అయితే అసలు మనకి పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ మనకు ఉంది అనేది వెన్ డు వి నో ఇట్, హౌ టు ఐడెంటిఫై ఇట్? ఎస్, అది సిమ్టమ్స్ అంటాం. ఏ డిసీజ్కైనా సిమ్టమ్స్ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ తోటి మనం ప్రెజెంట్ అవుతాము అనేది సిమ్టమ్స్ అంటాం. సైన్స్ అంటాం. సైన్స్ అంటే డాక్టర్ మేము అంటే వాటిని బయటకు తీసుకొచ్చే వాటిని సైన్స్ అంటాం. సిమ్టమ్స్ అంటే పేషెంట్స్ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ మాకున్నాయని వస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్? ఫస్ట్ ఫార్మోస్ట్ వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం. అంటే ఎవ్రీ మంత్ రావాల్సిన పీరియడ్ 2 monthsకో 3 monthsకో లేదు 6 monthsకో ఇలా వస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది స్లోగా ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అనుకున్నాం. ఎందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది?
ఈ వాటర్ బబుల్స్ అనేవి వచ్చిన దానివల్ల. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉన్న డిసీజ్ అంటే ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్ కాస్త ఇప్పుడు ఏమవుతుంది, హెయిర్కి అంటే టాప్ టు బాటమ్ అనుకున్నాం కదా, ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, అంటే అవసరం లేని చోట హెయిర్ సో పెరగడం. ఇవన్నీ కూడా మనకి సింప్టమ్స్ ఈ కంప్లైంట్స్ తోటి వస్తారు. ఈవెన్ సిమ్టమ్స్ ఈ పీసీఓడి అంటే ఎలాగ వస్తారు అంటే ఈ వీటితో వస్తారు. నాకు సడన్ గా ఎక్కువ హెయిర్, చేతుల మీద హెయిర్ వస్తుంది, బాడీ మీద అంతా హెయిర్ వస్తుంది. అయితే ఏ ఏజ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి? ఏజ్ అనేది ఇప్పుడు మెయిన్లీ టీనేజ్ హార్మోన్స్ అనేవి మనకి టీనేజర్స్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం. మెనార్కీ అంటాం, అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచి కనబడుతూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. కొంతమందికి 5 years నుంచే ఆ హార్మోన్స్ స్టార్ట్ అవ్వకుండా అంటే ప్రొడక్షన్ అవుతూ ఉండగానే ఎక్సెసివ్ హెయిర్ ఉంటుంది వీళ్ళకి. పిల్లలకు ఉండడమే మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అంటాం. అబ్బాయిలకు ఉన్నట్టు కొంచెం చేతుల మీద, కాళ్ళ మీద, ఈవెన్ థైస్ మీద కూడా కొంతమందికి హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి మామూలుగా కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో కొంతమంది మగవాళ్ళకి లాగా ఉండడం అది కామన్. సో అది చిన్న ఒక వేరియంట్, జెనెటికల్ గా ఉండడం వేరియంట్ అయితే ఈ హార్మోనల్ ఎఫెక్ట్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వడం అనేది డిసీజ్ యొక్క ఒక లక్షణం. సో దాంట్లో ఇంపార్టెంట్ వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అన్వాంటెడ్ హెయిర్, తల మీద జుట్టు ఊడిపోవడం అంటే వాంటెడ్ హెయిర్ పడిపోవడం, తర్వాత స్కిన్ అంతా రఫ్ గా అయిపోవడం, మేల్ ప్యాటర్న్ అనుకున్నాం. సో మగవాళ్ళలాగా స్కిన్ అంతా కూడా పింపుల్స్ రావడము, ఆయిలీ అయిపోవడము, తర్వాత విపరీతమైన ఒబేసిటీ రావడము, అంటే ఎక్కడ పడితే అక్కడ అంటే యూనిఫార్మిటీ ఉండదు బాడీలో, రకరకాల ఒబేసిటీస్తో వస్తారు. కొంతమంది పియర్ షేప్ వస్తే, కొంతమంది యాపిల్ షేప్ ఒబేసిటీ అంటాం, ఆ టైప్స్ ఆఫ్ ఒబేసిటీస్ తోటి రావడము. వెరీ ఇంపార్టెంట్ వచ్చేసేసి పిల్లలు లేకపోవడం. వన్స్ పెళ్ళయిన తర్వాత పిల్లలు లేకపోవడము అనేది మేజర్. సో మాకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు లేరు అనే కారణంతో వస్తారు. వాళ్ళకి మేము ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇష్యూ వాళ్ళు ఎప్పటి నుంచో ఫేస్ చేస్తూ ఉండడం అనేది మనకి అప్పుడు పడుతూ ఉంటుంది. ఎందుకంటే అందరికి పీరియడ్ రావట్లేదా, పర్వాలేదులే, పీరియడ్ కంపల్సరీ రావాలి మంత్లీ అనేది ఎంతమందికి తెలుసు, ఎడ్యుకేటెడ్ కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. సో వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు. సో పిల్లలు పుట్టట్లేదు, 1 year అయిపోయింది, పెళ్ళి అయిపోయి 2 years అయిపోయింది అని వచ్చినప్పుడు మేము అడుగుతాం రెగ్యులర్ పీరియడ్ అని ఫస్ట్, అప్పుడు మాకు తెలుస్తుంది. ఓకే, ఈ ఇష్యూ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా టీన్స్ లో వాళ్ళు డైలీ లైఫ్ లో ఎంత ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారండి? సో చాలా మూడ్ స్వింగ్స్ అని కూడా వింటూ ఉంటాం మనం. సో హౌ ఇట్ యాక్చువల్లీ మనకి ఎంత ప్రాబ్లం కాజ్ చేస్తుంది మన డైలీ లైఫ్? ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇంకా డీప్ గా వెళ్తే ఇదొక వన్ ఆఫ్ ద కంప్లైంట్. ఇప్పుడు చిన్న చిన్న కంప్లైంట్స్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మెయిల్ ప్యాడ్ ఏదేమని అన్నామో, ఇంకా కొంచెం వ్యాధి ముదిరితే వచ్చేది మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము. వాళ్ళు సడన్ గా ఏడుస్తారు, సడన్ గా కోపం వస్తుంది, నిద్ర పట్టకపోవడము, ఏదో లాంటి భయం ఉండడము, ఇవన్నీ ఏంటంటే అబ్నార్మల్ హార్మోన్స్ అన్నమాట. నార్మల్ గా బాడీలో ఉండే హార్మోన్స్ టోటల్ గా వాటి ప్యాటర్న్ కోల్పోవడం వల్ల వాళ్ళు మూడ్ స్వింగ్స్ లోకి వెళ్ళిపోతారు. చాలా మంది వస్తారు ఇట్లానే, మా పాప ఏంటో చాలా కోపం ఎక్కువైపోయిందండి, చాలా మంచి ఊరికే అలుగుతూ ఉంటుంది, ఏది అన్నా ఎక్కువగా ఏడుస్తుంది, తొందరగా ఏడవడము అని చెప్తూ ఉంటారు. సో అప్పుడు మనకు అర్థమైపోద్ది, ఓకే మూడ్ స్వింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనేది. అంటే ఒక మూడ్ స్వింగ్స్ దాకా వచ్చింది అంటే అది మనకి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లెవెల్ వెళ్ళినట్టే అర్థం చేసుకోవచ్చు. హైయర్ మనకి వెళ్ళిపోతున్నాం అంటే గ్రేడ్స్ లోంచి గ్రేడ్ 1 గ్రేడ్ 2 లోంచి పైకి వెళ్తున్నాము, ఎక్కువ లెవెల్స్ కి వెళ్తున్నామని అర్థం. మరి దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? ట్రీట్మెంట్స్ యూజువల్ గా అసలు ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి కదా, ప్రతి దానికి ఒక డిసీజ్ వచ్చింది. మనకి ఎప్పుడు కూడా మనం ఎలా అనుకోవాలి అంటే ఆ సిమ్టమ్స్ ని ట్రీట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడు కూడా సిమ్టమ్స్ ట్రీట్ చేస్తే ఏమవుతుంది, ట్రీట్ చేసిన అన్ని రోజులు బాగానే అనిపిస్తుంది, ఆ ట్రీట్మెంట్ ఆపంగానే మళ్ళీ వాళ్ళు సేమ్ పొజిషన్కి వెళ్తారు. నాది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నా ట్రీట్మెంట్ ఐ ఆల్వేస్ సీ ద రూట్ కాజ్, బికాజ్ రూట్ కాజ్ మీద కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ రికర్ కావు. మళ్ళీ ఆ సిమ్టమ్స్ వస్తే దెర్ ఈజ్ నో మీనింగ్ కదా. సో చాలా మంది అడుగుతారు, ఈ డిసీజ్ పోతుందా లైఫ్ లాంగ్? అది ఇస్ ఏ లైఫ్ లాంగ్ డిసీజ్, ఒకసారి వస్తే మనల్ని వదలదు. ఎలా దాని నుంచి తప్పించుకోవాలి, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? చిన్న 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 చేంజెస్ ఇన్ ద బాడీ. ఎందుకు వచ్చిందో తెలిస్తే ఆటోమేటిక్గా ఎందుకు వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది, అసలు ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది. మెయిన్ రీజన్ వచ్చేసేసి లైఫ్ స్టైల్, లైఫ్ ప్యాటర్న్. మనం ఎలా అయితే లైఫ్ స్టైల్ చేస్తున్నామో, బికాజ్
ఒక కాలంలో పీసీఓడి అనేది మేము చదువుకునే బుక్ లో ఒక చిన్న పారాగ్రాఫ్, ఎగ్జాక్ట్లీ. దాని గురించి పెద్దగా చదివేవాళ్ళం కాదు. బికాజ్ మనకి పిల్లలు లేకపోవడం, ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైన తర్వాత పీసీఓఎస్ అనేది ఎక్కువైంది, బయటపడింది. పాతకాలంలో పిల్లలు లేకపోవడం ఎక్కడ, ఇంటి నిండా పిల్లలే, అవును. 12 మంది ఒకళ్ళ 15 తర్వాత ఒకళ్ళు ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళకి వస్తుని, కెపాసిటీ ఉండేది. ఉన్నంత వరకు అయ్యేది. 1 Issues ఇయర్, అయ్యేవి 1.5 కాదు. ఇయర్ గ్యాప్ తో పిల్లలు పుట్టేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అవును. సో దీస్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ ఎన్విరాన్మెంట్ చేంజెస్. Okay. సో మనది జనరేషన్ 20th సెంచరీ వచ్చాక లాట్ ఆఫ్ రెవల్యూషన్ వచ్చింది మన సైన్స్ లో. అవును. అంటే మొబైల్స్ నుంచి రకరకాల ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ రావడం, చెట్లు కొట్టేసి పొల్యూషన్ తెచ్చేసుకున్నాము. డైట్ అంతా కూడా మనం అన్ని కూడా పొల్యూటెడ్ డైటే తింటున్నాము. లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ మనం మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఇది. సో డిసీజ్ ఈజ్ మ్యాన్ మేడ్ మిస్టేక్. ఎలా అయితే ఇప్పుడు కొత్త కొత్త వైరసెస్, ఇప్పుడు కరోనా వైరస్ ఇజే మనం క్రియేట్ చేసామనే కదా అన్నారు, అంటే మనిషి క్రియేట్ చేసిన వైరస్ అన్నారు కదా. అలాగే మనమే ఎన్విరాన్మెంట్ పాడు చేసుకొని తెచ్చుకున్న వన్ ఆఫ్ ద డిసీజ్. మెయిన్ కాజ్ ఏమనుకున్నాము, గ్రీనరీ లేకపోవడం, అంటే పొల్యూషన్ ఇన్ ద ఎయిర్, పొల్యూషన్ ఇన్ ద ఫుడ్, అంటే తినే ఫుడ్ అన్నిటిల్లో కల్తీ, బిజినెస్. మనకి అరే అదే ఫుడ్ మనం తింటున్నాము, మన పిల్లలు కూడా అదే తింటారు అని ఎందుకు ఆలోచించట్లేదో తెలియట్లేదు. థర్డ్ పాయింట్ వచ్చి లైఫ్ స్టైల్. ఎప్పుడు చూసినా కూర్చొని ల్యాప్టాప్లు కొట్టుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. అండ్ ఫోర్త్ పాయింట్ నో ఫిజికల్ యాక్టివిటీ. ఇంకా భయంకరమైనది ఏంటంటే స్ట్రెస్. ఎవడు చూసిన చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు స్ట్రెస్, ఈమెకి టెన్షన్, ఏంటో టెన్షన్ అర్థం కావట్లా. సో ఈ ఎలిమెంట్స్ అన్నమాట పీసీఓడికి కారణాలు. సో కారణాలు తెలిస్తే మనకి ట్రీట్మెంట్ ఈజీ అయిపోయిందా? ఈ కారణాలని మనం తగ్గించగలిగితే డిసీజ్ విల్ గో బ్యాక్ ఆటోమేటికల్లీ. కాకపోతే కొంచెం మెడికేషన్ ఏమన్నా అవసరం పడచ్చు. మేజర్గా దీనికి మెడికేషన్ అవసరం లేదు. ఫస్ట్ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ వచ్చి మందులు ఇవ్వండి మా అమ్మాయికి అంటారు. అరే ఫస్ట్ బరువు తగ్గమను. ఎంత ఒబేస్ ఉంది ఈ పాప? ఈ 22 years ఆఫ్ ఏజ్లో 48-50 kgs ఉండాల్సిన పాప 68 to 90 kgs ఉంది. కొంతమంది 68 kgs, 78 kgs, 90 kgs, కొంతమంది 100 రీచ్ అవుతున్నారు. ఎందుకు ఒబేసిటీ ఏజ్లో? అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండి, సో మనము యాజ్ అ జనరేషన్ పాస్ట్ చాలా డిసీజెస్ వల్ల మనం కూడా కొంత ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకున్నాం. మరి ఈ విషయంలో మన బాడీ ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోతుంది? మనము అడ్జస్ట్ చేసుకోవడం కాదు, మన ఇమ్యూనిటీ పోయింది. ఓకే. మనము పాతకాలంలో మట్టి మనకి చాలా మంచి ఇమ్యూన్ సిస్టమ్. మనం మట్టి లేకుండా తిరుగుతున్నాం. అసలు ఇప్పుడు ఎక్కడ మట్టి తగులుతుంది? మనలో ఇమ్యూనిటీనే లేదు, న్యాచురల్ ఇమ్యూనిటీ లేదు, రోగ నిరోధక శక్తి పోయింది. చిన్నప్పుడు వేసిన వ్యాక్సిన్స్ తప్ప అసలు తర్వాత న్యాచురల్ మనకి లేదు. మట్టిలో ఆడుకునే వాళ్ళం అప్పుడు. నాకు గుర్తుండి నేను మగపిల్లలతో పాటు గోళీలు అవన్నీ ఆడేదాన్ని. సో థ్యాంక్ గాడ్ నాకు ఆ ఇమ్యూనిటీ వల్ల నాకు కరోనా రాలేదండి. నేను 58 cases ఆఫ్ సర్జరీస్ చేశా కరోనా. అయితే మ్యామ్ ఒక క్వశ్చన్, సో మన బాడీ చాలా డిసీజెస్కి ఎంతో కొంత ఇమ్యూనిటీని అయితే మనం తెచ్చుకున్నాం అండి. ఆఖరికి కరోనాకు కూడా ఎంతో కొంత ఇమ్యూనిటీని మనం తెచ్చుకున్నాం. మరి ఇటువంటి సిచ్యువేషన్కి మన ఉమెన్ ఎందుకు ఇమ్యూనిటీ, లేకపోతే ఈ సిచ్యువేషన్ నుంచి ఎందుకు మెడికేషన్ లేకుండా న్యాచురల్గానే ఓవర్కమ్ ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు ఇమ్యూనిటీ మనం తెచ్చుకోలేదు, మన బాడీ కష్టపడుతుంది. పాతకాలంలో ఇమ్యూనిటీతో పోలిస్తే మనకు అసలు ఇమ్యూనిటీ లేదని చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తే కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు? బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. మన పాతకాలంలో మనం చూస్తే మట్టిలో ఆడుకునేవాళ్ళం, పేడకల్లాపు చల్లుకునే వాళ్ళం. డిసీజెస్ అనేవి ఎక్కడో కానీ చూడకపోదు. అంటే ఈరోజు జ్వరం వచ్చింది అని అంటే సంవత్సరానికి జ్వరం వచ్చింది అంత ఇదిగా వర్షంలో ఆడుకొని మట్టిలో అంత తిరిగి ఆడుకున్నా కూడా బానే ఉండేది. ఎందుకు అంటే ఈ భూమిలోనే మెడిసిన్ ఉంది, మా మట్టిలో మెడిసిన్ ఉంది. అందుకని మనల్ని బయట ఆడుకొని ఇచ్చేవాళ్ళు కదా. నేను స్కూల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వెళ్ళి గోళీలు ఆడేదాన్ని, బిల్లం కూడా ఆడేదాన్ని, అన్నీ ఆడేదాన్ని. అబ్బాయిలతో సైకిల్ చేసేదాన్ని. సైక్లింగ్ అంటే ఇప్పుడు దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఫైనాన్షియల్ ఇక్కడ రాదు. అంటే డబ్బు ఉండే వాళ్ళ ఆటలు, డబ్బు లేని ఆటలు అని లేవు పాతకాలంలో. సో ఆ ఇమ్యూనిటీ అంటే ఆ మట్టిలో ఆడడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని ఇప్పుడు మనం పొందలేకపోతున్నాం. మన అసలు మట్టే కనపడదు, మొత్తం మురుగు ఎక్కడ చూసినా. చెట్లే లేవు, చెట్లు లేకపోతే అసలు ఇమ్యూనిటీ ఎక్కడిది? సో ఆ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఈ కొత్త డిసీజెస్.
కరోనా వల్ల ఎంతో మంది ఇమ్యూనిటీ లోపం వల్ల చనిపోయారు. కరోనా రాని వాళ్ళు ఇప్పుడు నేను కరోనా టైంలో విపరీతంగా కరోనా కేసెస్ చేశాను. హైయెస్ట్ ఒక ప్రైవేట్ దాంట్లో చేసినప్పుడు 58 సర్జరీస్ చేశాను. అది కూడా ఫుల్ బ్లోన్ కరోనా వాళ్ళకైతే. ఇక్కడ తప్పదు, డెలివరీస్ చేయాలి. వేరే రోగాలు అయితే ఆగట్లేదు కరోనాతో పాటు. కరోనాలో న్యాచురల్ డెలివరీ ప్రాసెస్ లో ఇంకా సిచ్యువేషన్ ఎంత అసలు horrific ఎట్లా గా అంటే ఉంటుంది. హారిబుల్ మాకైతే. ఒక పక్కన పెయిన్ తో పేషెంట్, కరోనా పేషెంట్ కెనాట్ వేర్, మదర్ డెలివరీ చేసేటప్పుడు మాస్క్ వేసుకోలేరు. మరి అసలు మీ సిచ్యువేషన్ ఎలా మా ఉండింది? సిచ్యువేషన్ 5 లేయర్స్ ఆఫ్ వేసుకోవాలి. Okay. ప్రోటోకాల్స్ అవి ఓకే. ప్రోటోకాల్స్ ఫామ్ అయినవన్నీ చేయాలి. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అసలు ఎలా అంటే నాకు అసలు ఆ గ్లాసెస్ పెట్టుకుంటే కింద కనిపించేది కాదు, ఏం అవును. సర్జరీ చేస్తున్నాను, మొత్తం Fog ఫాగ్ వస్తుంది. వచ్చేసేది, కనిపించేది కాదు. నాకు ఒక టైంలో విసుకొచ్చి వస్తే వచ్చింది అని చెప్పి తీసేసి సర్జరీ చేశాను. బికాజ్ నాకు అక్కడ ఏం కుడుతున్నానో తెలియట్లా. సో అంత హారిబుల్ సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకున్నారు? మనం తెచ్చుకున్నాము. మనమే తెచ్చుకున్నాం. మనము తెచ్చుకున్న కష్టాలు ఇవి. తర్వాత బాడీ పోరాడి కొంతమంది అంటే జెనెటికల్గా ఇమ్యూనిటీ ఉండో, చిన్నప్పుడు పెంపకం వల్ల ఆ న్యాచురల్, టచ్ వుడ్ నాకు ఒక్కసారి కూడా కరోనా రాలా, ఇన్ని అన్ని సర్జరీస్ చేసినా కూడా. అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల. సో ఇవన్నీ పెంపకం అంటే మనం పెరిగే వాతావరణం చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అంటే చిన్నతనం నుంచే ఆడుకోవాలి, బయటకు వెళ్ళండి, అంటే యాక్టివిటీ నడవడము, వాకింగ్, జంపింగ్, ఏదో ఒక యాక్టివిటీ, స్విమ్మింగ్ లాంటివి ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి. బరువెక్కుతున్నారు అంటే మా పాప బొద్దుగా ఉంది అని, ముద్దుగా ఉంది అనుకోవడం కాదు. ఏం ఫ్యూచర్ లో ఇది మంచిది కాదు అనేది చిన్న పిల్లలప్పుడు ఈజ్ ఓకే. వన్స్ పెరుగుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి తినేదో సంథింగ్ రాంగ్, మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి అని. సో అప్పుడే అది లేకుండా ఉంటే ఒబేసిటీ వచ్చి పీసీఓడి రావడం అంత అవసరమే పడదు. ఆ అవసరాన్ని మనం తెచ్చుకోకూడదు. సో మెడికేషన్ లో ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మన లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ని మార్చాలి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాక, ల్యాప్టాప్స్ వచ్చాక సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇర్రెగ్యులర్ డైట్, ఇర్రెగ్యులర్ నిద్ర, ఇవి 3. అంటే ఒక పక్క యాక్టివిటీ పోయింది, ఫిజికల్ యాక్టివిటీ పోయింది, టైంకి తినటం లేదు, టైంకి పడుకోవటం లేదు. ఆ పడుకునేది నైట్ షిఫ్ట్ అంటున్నారు, విచ్ ఈస్ నాట్, మనకి కరెక్ట్ కాదు. మనకి ఒక టైంలో ఒక హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. మెలటోనిన్ ఒక హార్మోన్ నైట్ రిలీజ్ అవుతుంది, ఆ టైంలో పడుకోవాలి. స్లీపింగ్ అప్పుడు పడుకోవట్లేదు, సో అది రిలీజ్ కావట్లేదు. కొత్తగా టాబ్లెట్ల రూపంలో మింగడం. వాట్స్ ద ఫన్? హౌ ఎఫెక్టివ్ ఇస్ దట్ టేకింగ్ వైటమిన్స్? అసలు ఎక్స్టర్నల్ గా తీసుకున్నవి మనకి ఎంత అబ్సార్ప్షన్ లెవెల్స్? అబ్సార్ప్షన్, సైడ్ ఎఫెక్ట్స్ సంగతి. ఓకే. న్యాచురల్ గా ప్రొడక్షన్ ఈజ్ న్యాచురల్, న్యాచురల్ బ్యూటీ ఈజ్ న్యాచురల్. న్యాచురల్ పైన నుంచి ఏం చేసినా కూడా దాని అది రాదు, అందం రాదు. అలాగే మెడిసిన్ కూడా అంతే. మన ఇంట్లో ఉండేది వదిలేసి మనము కొట్టులోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. సో మనము ఫూలిష్ అన్నమాట మనం చేసేది. సెకండ్ పాయింట్ ఫుడ్. ఎవరు టైంకి తింటున్నారు? మనకి ఒక ప్రోటోకాల్ పెట్టారు, 7 to 8 బ్రేక్ఫాస్ట్, 1 to 2 లంచ్, 7 to 8. సో 8 తర్వాత నిద్రలో పోయేవాళ్ళు పాతకాలంలో. అంటే చీకటి పడకముందే తినేయాలి అనేసి తినేసి నిద్రపోయేవాళ్ళు. ఎక్కడ లైట్స్ అంత కనిపించేవి కాదు అసలు. 10 o'clock అంటే అసలు అంతా ఊరంతా నిద్రపోవాల్సింది. మనం ఫ్రెష్ గా 10 గంటలకు స్టార్ట్ చేస్తాం కొత్త పనులు. ఎలా? సో బాడీని అంతా అల్లకల్లోలం చేసాము. పోనీ తిండి తినేది ఏదైనా మంచిది తింటామా అంటే తినేదంతా జంక్ ఫుడ్. 1-2 రోజులు పోనీ ఇంట్లో తిన్నా, 3వ రోజైనా అబ్బా బయటకు వెళ్ళి బిర్యానీ తెచ్చుకుందామా అనే మోడ్లోకి వెళ్ళిపోయాము. సో అన్ని విధాల ఇవన్నీ కారణాలతో పీసీఓడి. ఇవన్నీ కారణాలన్నింటినీ ఫస్ట్ విత్డ్రా చేయండి, మెడిసిన్ ఇవ్వండి, మా అమ్మాయికి పీరియడ్ రెగ్యులర్ చేయండి అని అడుగుతారు. కాదమ్మా, ఫస్ట్ ఇవి చేయి. అయితే ఈ మెడికేషన్ ఏదైతే ఉందో మ్యామ్, చాలా మంది గైనకాలజిస్టులు మాకు మెడికేషన్ ఇచ్చారండి, మా పిల్లలకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని చాలా మంది కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ వాట్. పీసీఓడిలో మెడిసిన్స్ గురించి పరిగెత్తద్దు. ఇక్కడ ఒక డాక్టర్స్ ఇవ్వడం ఒక పక్క. అంటే ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందమ్మా బిజినెస్, మందులు రాయాలా, డబ్బులు రావాలి, ఇట్లా అయిపోయింది. సో ఈ బిజినెస్ అనేది అన్ని ఫీల్డ్లో ఉంది. అట్లనే మెడికల్ ఫీల్డ్లో కూడా అందరూ మంచి వాళ్ళు అని చెప్పను, అలానే అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పను. ఎవరి ప్యాటర్న్ వాళ్ళది. అంటే ఏ డాక్టర్కి నచ్చినట్లు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు. నా ప్రోటోకాల్ ఎలా అంటే, నేను మెడిసిన్ని నేను అడ్వైస్ చెయ్యను పీసీఓడిలో.
లో రూట్ కాజ్ నేను చెప్పాను కదా, కొన్నిటికి మెడిసినే అడ్వైజ్ చేయాలి, కొన్నిటికి సర్జరీనే చేయాలి. అట్లా పీసీఓడిలో మెడిసిన్ కంటే ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే, అమ్మ మెడిసిన్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేడం మెడిసిన్ ఏం రాయరా. కొంతమంది బాగా ఎనిమిక్ కూడా అనిమిక్ అయిపోతారు, కొంతమంది బాగా వీక్ అయిపోతారు, విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. సో మాకు మెడిసిన్ రాయరా అంటే, నేను కౌన్సిలింగ్ ఎక్కువ చేస్తా. మీరు ఫస్ట్ మీ డిసీజ్ ని అర్థం చేసుకోండి. ఈ డిసీజ్ అనేది ఏదో రోగం కాదు, మనం సరిగ్గా మన డైట్, ఫుడ్, యాక్టివిటీ లేక వచ్చింది. సో ముందు దీన్ని కరెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ గా ఇదంతా కరెక్ట్ అయిపోద్ది. సో సపోర్టివ్ గా ఒక చిన్న మోతాదులో ఇస్తాను, బట్ హార్మోన్స్ ఇవ్వను. చిన్న పిల్లలకి హార్మోన్స్ అసలు ఇవ్వను నేను. టైం తీసుకుందాం, మనకి చిన్నగా అంటే న్యాచురల్ గా అయ్యే అవకాశం ఉన్నప్పుడు వై డోంట్ యూజ్ దట్. మాకు అన్ని షార్ట్ కట్ కావాలంటే ఎట్లా, కొంతమంది వెయిట్ తగ్గడానికి మందులు అడుగుతారు. అసలు అన్నిటికీ మందులేంటి, మనం ప్రయత్నిద్దాం కదా ఫస్ట్. ప్రతి మందులో ప్రతి కెమికల్ అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మరి ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం డబ్బులు పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం అంటే అది ఏమన్నా అర్థం ఉంటుందా? సో మెడికేషన్స్ వీలైనంత తక్కువ PCOS లో. ఎప్పుడు ఎక్కువ వాడతామంటే ఇంకా పిల్లల కోసం ప్రయత్నం అప్పుడు మెడిసిన్ పెడతాం, ఎందుకంటే తప్పదు ఇంకా అక్కడ. నార్మల్ గా అంటే టీనేజర్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లికి ప్లానింగ్ ఉన్నప్పుడు నేను ఇన్సిస్ట్ ఏం చేస్తాను అంటే ఎక్సర్సైజ్, డైట్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్. దీని గురించి వీటన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన కౌన్సిలింగ్ పార్ట్ వచ్చి పాజిటివ్ గా ఉండమనడం. మెంటల్ హెల్త్ పాజిటివిటీ లేదు. ఇప్పుడు మనిషికి నెగిటివిటీ ఎక్కువైపోయింది, ప్రతిదాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. మన బుర్ర నెగిటివ్ ఆలోచిస్తే బాడీ నెగిటివ్ అవుతుంది. బీ పాజిటివ్, మనం ఏది అనుకుంటే అదే అవుతుంది. నేను అదే చెప్తాను, నాకు ఉంది అనుకోవద్దు, నాకు లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి పాజిటివిటీని ఆలోచించండి. దాంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోండి, మెంటల్ స్ట్రెస్. ప్రతి దానికి టెన్షన్ పడ్డాం, అమ్మో నాకు ఇది అయిపోతుంది, అమ్మో అది అయిపోతుంది, స్కానింగ్ లో ఇది వచ్చింది, బ్లడ్ టెస్ట్ లో ఇది వచ్చింది, రిపోర్ట్స్ తీసుకురండి అని పంపిస్తామా, రిపోర్ట్స్ అంతా చదివేస్తారు. దాంట్లో కొంచెం డాక్టర్ ని అప్రోచ్ అయ్యే ముందే ఇప్పుడు ఇంటర్నెట్ లో సెర్చెస్ చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళటంలే, ఈ మెడిసిన్ వేసేసుకుంటే అయిపోతుందని చాలా మంది అంటే అసలు పిచ్చి పిచ్చి మందులన్నీ, అది కూడా మెడికల్ అసలు తీసుకోకూడదు, కౌంటర్ లో ఇవ్వకూడదు. కానీ వాళ్ళు కూడా అలాగే ఇచ్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఏ మందు కావాలంటే అడగటం లేదు. ఆ మెడికల్ షాప్ అనికి ఏముంటుందండి నాలెడ్జ్, ఇన్ని సంవత్సరాలు చదివి అమ్మితే మనకి రెవెన్యూ వస్తుంది. అదే అంటున్నా, డబ్బులు సంపాదించడం బిజినెస్ అని అనుకుంటున్నారు, కానీ మనుషుల హెల్త్ తో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అలాగే ఉన్నారు, కల్ప్రిట్స్ మనం ఎందుకు వెళ్ళి అడగాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, టైం వేస్ట్ అనుకుంటున్నారు, మళ్ళీ కన్సల్టేషన్ వేస్ట్ అనుకుంటున్నారు, ఏది వేస్ట్ అనుకుంటున్నారో తెలియట్లేదు. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఏ ప్రాపర్ ఛానల్. దాని షార్ట్ కట్స్ తీసుకోవాలనుకుంటున్నారు. దానివల్ల ఆ పిచ్చి పిచ్చి మందులు వేసుకోవడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి పడిపోతున్నాయి, అంటే ఎగ్స్ అన్నీ పోతున్నాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంకా తగ్గించేసుకుంటున్నారు. సో బీ కేర్ఫుల్, విల్ టార్గెట్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. మన ప్రాబ్లం మీద చేద్దాము పోరాటం, అండ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీని పెంచుతాము, మెంటల్ యాక్టివిటీని తగ్గిద్దాం. మెంటల్ యాక్టివిటీ అంటే ఏంటి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిద్దాం. నైట్ టైం మంచిగా హ్యాపీగా ఒక 6 to 7 hours పడుకోవాలి, బాడీకి రెస్ట్ కావాలి. తర్వాత యోగా, మెడిటేషన్ అంటే ఏదో దేవుడికి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ ఏ హెల్త్ ప్యాటర్న్. అంటే లోపల ఉండే స్ట్రెస్ అంతా రిలీవ్ చేసుకోవడానికి మెడిటేషన్ చేసుకోవాలి. సో దాంతో పాటు ఏమవుతుంది, మనకి లోపల మంచి థాట్స్ వస్తాయి. వన్స్ స్ట్రెస్ తగ్గితే ఒక పాజిటివిటీ అనేది మనకి డెవలప్ అవుతుంది. సో అది ఈజీ వే ఆఫ్. దీనివల్ల ఏంటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ PCODకి. లేకపోతే మందులు ఇచ్చామంటే తగ్గినట్టు తగ్గుతుంది, మందులు తీయంగానే మళ్ళీ రికవర్ అవుతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అయితే ఈ న్యాచురల్ ప్రాసెస్ వల్ల ఎక్సర్సైజ్ కావచ్చు, మీరు అన్నట్టు యోగా, లేకపోతే వగేరా వగేరా మనకి ఫుడ్ చేంజెస్ కావచ్చు, ఎంత % వరకు we will come out of PCOS? బికాజ్ ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ అన్నారు కాబట్టి. నాకైతే సక్సెస్ రేట్ అమూల్య 90 to 100% ఉంది. 80% ఎక్సర్సైజ్ ప్యాటర్న్ పెట్టండి, మీకు ఎఫర్ట్ 90% ఆఫ్ డిసీజ్ పోతుంది. 80% చాలు.
20% ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్, 80% ఎక్సర్సైజ్. ఫుడ్ లో పెద్దగా చేసేది అంటే మనం కూడా ఏం పెద్దగా తినేయము. చిరుతిళ్ళు తగ్గించమంటాము. ఫైబర్ డైట్ పెంచండి, అంటే పీచు పదార్థాలు, కీరా, క్యారెట్లు, పచ్చి కూరగాయలు ఎక్కువ తినడం, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, వాటర్ ఎక్కువ తాగండి, ఇలాంటివి చెప్తాము. ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ మనకు తెలిసిందే, ఏదైతే తినకూడదో మనకు తెలుసు, అవి తగ్గించండి డైట్ లో. సో ఇట్లా లైఫ్ లాంగ్ ఈ డైట్ లో ఉండవలసిందేనా, ఏమన్నా రిలాక్సేషన్స్ ఉండొచ్చా? అసలు యాక్చువల్ గా మన ఫుడ్ ప్యాటర్నే ఇది. మనం మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి మనకి. 1-2 చీటింగ్ డేస్ ఉండొచ్చు ఎవరికైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా. మనము వదిలేద్దాము అనేది ఉండకూడదు. బిర్యానీ తిను వీక్లీ వన్స్, 10 days వన్స్ హ్యాపీగా తిను. అంటే సో రెస్ట్రిక్టెడ్ గా నువ్వు నీ లిబర్టీ నువ్వు తీసుకో, అట్ ద సేమ్ టైం ఒక సిన్సియారిటీ ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. సి లైఫ్ ఈజ్ టు ఎంజాయ్. నేను హ్యాపీ, ఎంజాయ్ చేయండి, ఒక లైఫే, కాదనటం లేదు. కట్టేసుకొని ఉండద్దు, అట్లని మరీ వదిలేసేయద్దు. దేనికైనా బ్యాలెన్స్. ఒక బిర్యానీ తిన్నావా, పొద్దున కొంచెం సేపు ఎక్కువ నాడు, అయిపోయింది, క్యాలరీ బర్న్ అయిపోయింది. సో దట్ ఈస్ ద కాంపెన్సేట్ ఎలా చేసుకుంటావు? హ్యాపీగా తిని. ఇప్పుడు లావుగా ఉండరా వెయిట్ లిఫ్టర్స్, మన రెజ్లర్స్, వాళ్ళు లావుగా ఉన్నారంటే అది హెల్దీ వెయిట్ గెయిన్. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ మ్యామ్, ఇప్పుడు మనకి 100 kgs ఉన్న వాళ్ళు కొంతమంది హెల్తీగా ఉంటున్నారు, 50 kgs ఉన్న వాళ్ళు కొంతేమో చాలా వీక్ గా రకాల ఇష్యూస్ తో బాధపడుతున్నారు. దీనికి ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, ఏంటి మేడం మేము లావు సన్నగా అవ్వమంటారు, అమ్మాయి 100 kgs ఉంది, అమ్మాయికి మాత్రం పిల్లలు పుట్టారు అంటే తన బాడీలో ఫ్యాట్ శాతం ఎంత ఉంది, మజిల్ శాతం ఎంత ఉంది, బోన్ శాతం ఎంత ఉంది, అట్లా ఫిట్నెస్. 100 kgs ఉన్నా వాళ్ళు ఫిట్ గా ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నాయి. నువ్వు 50 kgs ఉన్నా నీలో ఇమ్యూనిటీ లేదు, ఫిట్నెస్ లేదు. సో ఇమ్యూనిటీ అనేది కూడా మనకి హెరిటరీ నుంచే వస్తుందంటారా? నో, ఇమ్యూనిటీ ఈజ్ మన డెవలప్మెంట్. జెనెటికల్ గా హెల్దీగా ఉండడం ఒక చిన్న బూన్, అది కాదనటం లేదు. బట్ మనం డెవలప్మెంట్ అంటే పెరిగే కొద్దీ మన ఇమ్యూనిటీని మనమే తెచ్చుకోవాలి. ఉన్న ఇమ్యూనిటీని పోగొట్టుకోవాలన్నా మనమే, కొత్త ఇమ్యూనిటీ తెచ్చుకోవాలన్నా మనమే. సో ఆల్మోస్ట్ మనకి 70% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఇష్యూ. ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ ఎలాగో, ఇప్పుడు మనకి చిన్న చిన్న పిల్లలు అంటే 7 years 8 years పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ ఏజ్లో ఆ పిల్లలకి వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుందో లేదో తెలియదు. మరి అటువంటి సిచ్యువేషన్స్లో మన పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అవేర్నెస్ ఎట్లా తీసుకురావాలి మనం? అసలు ఎందుకు ప్రీమెచ్యూర్డ్ ప్యూబర్టీ అంటాం, ప్యూబర్టీ కదా, ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ ఎందుకు అవుతున్నారు అనేది వన్ ఆఫ్ ద ఇప్పుడు ఉండే మళ్ళీ బర్నింగ్ ఇష్యూస్ లో ఒకటి. చిన్న పిల్లలకే పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఫాల్స్ పీరియడ్స్ కూడా అవుతాయి అంటారు. నో, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫాల్స్ పీరియడ్. అవి నార్మల్ పీరియడ్. అంటే జ్వరం వస్తే ఎప్పుడైనా అలా ఫాల్స్ గా మనకి కనిపించడం, డిశ్చార్జ్ కనిపించడం అనేది ఉంటుందా? నో, అలా ఉండదు. దిస్ ఈస్ అ ట్రూనే, బట్ ప్రీమెచ్యూర్ హార్మోన్స్ ఎర్లీగా, అంటే ఇదే అగైన్ ఇట్ కమ్స్ విత్ లైక్ తల్లి కడుపులో ఉన్నప్పుడు వేరే ఏవో మందులు వేసుకోవడం వల్ల అని ఒక థియరీ ఉంది. అంటే వేసుకోకూడని మందుల వల్ల లోపల బేబీ తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. అంటే ఇది జెనెటికల్ గా కొంతమంది అర్లీగా మెచ్యూరిటీ వస్తారు. అండ్ అగైన్ ఒకటే ఆవు కథలాగా ఇక్కడ మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ పొల్యూషన్. మళ్ళీ ఇవే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. అంటే ఏదేదో ఈస్ట్రోజన్స్ అని కలిపేస్తున్నారు పాలల్లో అని మనం వింటూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. బాడీ మీద మాత్రం ఎర్లీ చేంజెస్ అయితే కనబడుతుంది. మ్యామ్, కొన్ని మిత్స్ గురించి మాట్లాడుకుందాం అండి. చాలా మంది ఉమెన్ చాలా ఇన్హిబిషన్స్ తో ఉంటున్నారు. మా మిత్స్ ఏంటివో చెప్తాను నేను. సో PCOS తో ఉన్న వాళ్ళు ఎప్పటికీ పిల్లల్ని కనలేరు. రాంగ్, టోటలీ. PCOS ఇస్ ద వన్ ఆఫ్ ద కాజ్, అంటే మేజర్ కాజ్ ఇప్పుడే అయింది అనుకోండి అది PCOS వల్ల కాకపోవడం. బట్ ట్రీటబుల్, హ్యాపీగా పిల్లలు అవుతారు. డోంట్ వరీ అట్ ఆల్. ప్రాపర్ చెప్పిన వాటి వినాలా. నేను చెప్పేది అది. మీరు వస్తారు మందులు వాడుతున్నాం కదా ఇంకా ఏంటి అంటే, నేను చెప్పినవి ఏవేమి చేశారు, నెక్స్ట్ విజిట్ కి మీరు వెయిట్ తగ్గారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, యాక్టివిటీస్ చేస్తున్నారా. సో ఇప్పుడు కరెక్ట్ గా చేసి తర్వాత కావట్లేదు అంటే ఒక మీనింగ్ మనం అసలు పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్స్ అ రాంగ్. PCOS వస్తే పిల్లలు లేకపోవడము, అండ్ ఇంట్లో వాళ్ళు వచ్చి అమ్మాయికి ఇంకా పిల్లలు కారు కదా అని ఈ గొడవలు అన్ని కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. బట్ ఇట్ ఇస్ రాంగ్. అయితే నెక్స్ట్ వచ్చేసి PCOS వచ్చిన వాళ్ళు కంప్లీట్ గా డైరీ ప్రొడక్ట్స్ ని మానేయాలా?
డైరీ ప్రోడక్ట్స్ అని కాదు ఇక్కడ. ఎక్కడ ఇంపార్టెంట్, పీసీఓఎస్ లో ఒబేసిటీ ఉండేవాళ్ళు ఓకే. డైట్ చేంజెస్ చేసుకోండి, Ah. ఫైబర్ ఎక్కువ తినండి, అలాగే ప్రోటీన్ ఎక్కువ తినండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అంటాం. అంతేకాని డైరీ పూర్తిగా ఎందుకు మానేయాలి? కర్డ్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మనకి, అది మంచి ప్రోబయాటిక్స్ కి ప్రోబయాటిక్, అది దాన్ని మానేయద్దు. Mm. మిల్క్ చాలా అవసరం, ప్రోటీన్, కానీ Calcium. ఎక్కడ మిల్క్ తీసుకుంటున్నారు? కంప్లీట్ కదా, మిల్క్ ఒకటి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే టోటల్ ఫుడ్ అది. అండ్ దట్ టు ఫర్ ఉమెన్ Women. కంపల్సరీ Ah, మరి మిల్క్ అనేది మనకి నెసెసరీ. అసలు బోన్ డెన్సిటీ కావాలి, మన నీరసం రాకూడదు, కొంచెమైన ఫ్యాట్ ఉండాలి. బట్ ఏ టైప్ ఆఫ్ మిల్క్ ఎక్కడ తీసుకుంటున్నారు? Okay. అలాంటి చూడండి, డైరీ Okay. ప్రోడక్ట్స్ మానేయాలని ఎవ్వరు చెప్పరు. అంటే 100% ఫ్యాట్ ఉన్న మిల్క్ కాకపోయినా. ఎగ్జాక్ట్లీ, మనం అది అవాయిడ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటే చాలు, అది పీసీఓఎస్ఏ. పీసీఓఎస్ లో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉంటది, అది కూడా నాట్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. బట్ పీసీఓడి ఉంది అనగానే ఇర్రెగ్యులర్ పీరియడ్ అనగానే పీసీఓడి కాదు. అంటే ఈ టాపిక్ కూడా ఎక్కువైపోయి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మామూలు డిస్కషన్ చేసిన, అరే ఈసారి నాకు మెన్స్ట్రువల్ చాలా లేట్ అవుతుంది, ఎక్కువ డేస్ అవుతుంది అనగానే, నీకు ఆ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ వచ్చేసింది నీకు అని అని ఇట్లాంటి అనుకుంటారు. అంటే భయపెట్టే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే యూజువల్ గా పీసీఓఎస్ లో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది, Mm. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది వేరే అదర్ కారణాలు కూడా ఉంటాయి. ఓకే. సో పీసీఓఎస్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ పీసీఓఎస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అసోసియేషన్, బట్ ఇట్స్ నాట్ లైక్ ఆల్వేస్. ఓకే. ఇంకోటి పీసీఓఎస్ లో కూడా మనం ఓవర్ వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాం. అది వీళ్ళు ఎప్పటికీ తగ్గలేరు, పీసీఓఎస్ నీకు ఉన్నంత కాలం నువ్వు వెయిట్ అనేది నువ్వు తగ్గలేవు అనేది కూడా ఒక తగ్గడం inhibition. అనేది మన చేతుల్లో ఉంది. ఓకే. యాక్టివిటీ చెయ్యి, డైట్ మార్చు. అంటే వీళ్ళు ఏమంటారంటే, నాకు పీసీఓఎస్ ఉంది, నేను ఎంత కష్టపడినా నేను తగ్గను ఇంకా అనేది ఒక ఇన్హిబిషన్. నేను ఒకటి చెప్పిన అమూల్య, దిస్ ఎస్కేపిజం అంట. అదే. నేనైతే థైరాయిడ్ ఉంది, నేను తగ్గట్లేదు అంటారు. ఓకే. అరే నువ్వు వెయిట్ వల్ల థైరాయిడ్ వచ్చింది, నీ థైరాయిడ్ వల్ల వెయిట్ రాలా, నువ్వు వెయిట్ వల్ల పీసీఓడి వచ్చింది. అందరూ ఏమనుకుంటున్నారు, నాకు పీసీఓడి వచ్చిన దాని వల్ల నేను లావ్ అయిపోయాను అనుకుంటున్నారు, బట్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒబేసిటీ ఉండడం వల్ల నువ్వు వచ్చావు. 90% ఇది, మేబీ ఒక 10% అది అయి ఉండొచ్చు, Okay. బట్ ఇట్ ఈస్ లైక్ నువ్వు వెయిట్ తగ్గితే పీసీఓడి తగ్గుద్ది. ఓకే. సో సరే, వెరీ సింపుల్, పీసీఓడి తగ్గితే వెయిట్ కాదు, వెయిట్ తగ్గితే పీసీఓడి తగ్గుతుంది. అది. సో పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, వెయిట్ నువ్వు తగ్గటానికి నువ్వు చేస్తే, డైట్ ఎక్సర్సైజ్ చేస్తే కంపల్సరీ తగ్గుతావు. సో యు ఆర్ అ స్పెషలిస్ట్ ఇన్ ఫర్టిలిటీ. సో సేమ్ మన పీసీఓఎస్ ఎంతమంది అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఫర్టిలిటీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇది కూడా సేమ్ ఇష్యూస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలామంది ఉమెన్ కూడా, అరే ఇంత ఏజ్ వచ్చింది అని చూసుకోకుండా, నేను ఫస్ట్ నా కాళ్ళ మీద నేను నుంచోవాలి, నాకంటూ ఒక ఇంత ఇన్కమ్ వచ్చిన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలి అనేది, ఇట్లాంటి థింగ్స్ ఎక్కువైపోతున్నాయి. సో వాట్ యూ సే అబౌట్ దిస్? ఆన్సర్ కూడా చెప్పేస్తావు అమూల్య. ఓకే. బికాస్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇవి పిల్లలు కాకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. సో భార్యాభర్తలు మేము పిల్లలు కావాలి అని అనుకొని ఒక 1 year రెగ్యులర్గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఉండి అయినా కాకపోతే, పిల్లలు కాకపోతే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటారు. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కొన్ని కొత్త డిసీజెస్లో ఇన్ఫర్టిలిటీ, ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అంటే అసలు అట్లాంటివి ఎప్పుడు వినలేదు పాతకాలంలో. అంటే స్పెసిఫిక్ గా ఓన్లీ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అసలు అని వినడం లేదు. ఏదో ఆడవాళ్ళ డాక్టర్, అంతకు మించి లేదు. ఇప్పుడు ఎక్కడ ప్రతి స్ట్రీట్ ఐ కెన్ సే ఒక చిన్న స్ట్రీట్స్ లో కూడా ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ వచ్చేసాయి, సెంటర్స్ విపరీతమైన డిమాండ్ కూడా అయిపోయింది వాటి వల్ల. సో ఎందుకు మళ్ళీ ఇక్కడ ఒకటే పాయింట్, ఎందుకు అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఇంత హెవీ అయింది? సో ఆన్సర్ ఈస్ దట్ కెరియర్ అనుకుంటూ పెళ్లిళ్ళు డిలే, ఏ వయసుకి ఆ ముచ్చట అనేది ఎందుకంటారు అంటే, దానికంటే ఒక ప్రాపర్ టైం, పెళ్లి చేసుకునే టైము, పిల్లల్ని కనే టైము ఒకటి ఉంది, మరి దాన్ని ఎవడు పాటించట్లేదు. ఉమెన్ కి పిల్లల్ని కనే పీరియడ్ అనేది ఒకటి ఉంది, చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటాం. 22 years అంటే అట్లీస్ట్ ఇప్పుడు 24 ఇస్తున్నాము. 24 years నుంచి 28 years మంచి టైం. ఎగ్ పీరియడ్ అయితే ఏంటి, మంచి హార్మోన్స్ పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? 30 years దాకా పెళ్లిళ్ళు ఉండవు. కెరియర్ అంటారు, సంపాదించాలంటారు. మెచ్యూరిటీ అంటే
మేమేంటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఎంగేజ్మెంట్ అయినా ఇప్పుడే వద్దు పెళ్ళిళ్ళు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, స్లోగా 30కి తోసేస్తున్నారు. 30 ఇయర్స్ లో పెళ్లి అయ్యి ప్రెగ్నెంట్ ని మేమేమంటాం తెలుసా, 30 మదర్స్ ని ఎల్డర్లీ మదర్ అంటాం. అంటే 30 ఏళ్ల తర్వాత వాళ్ళని ముసలి తల్లి, ఎల్డర్లీ మదర్ మా సైంటిఫిక్ వాళ్ళు. మరి మనం అలా వెళ్ళిపోవడం వల్ల అక్కడ 30 ఇయర్స్ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. అదే ఒకటి. తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆ 13 కాస్త కొంతమంది 33, 34, 35, ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటున్నారు. దిస్ ఈజ్ ఎ లైఫ్. ఇది ఒక జీవిత చక్రం. ఇది అనేది అన్నీ ఉండాలి దీంట్లో, అన్ని సైమల్టేనియస్ గా వెళ్ళాలి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అంటే కుదరదు. పిల్లలు అనేది అండ్ కెరియర్ అనేది సైమల్టేనియస్ గా మనం చేస్తేనే అది ప్రాపర్ టైంకి వెళ్తాం. ఒకదాని తర్వాత ఒకటి ఉండదు. ఎర్నింగ్ స్టార్ట్ చేశాక మళ్ళీ దానికి ఇంకా ఇంకా చాలా ఎర్న్ చేయాలని ఉంటుంది, ఇంకోటి కొంటాం, దాని మీద బర్డన్ ఉంటుంది. సో ఇలాగా మనం పెళ్లి టైమింగ్, పిల్లల టైమింగ్ అంతా మార్చేస్తున్నాం. దానివల్ల ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో మదర్ది ఎంత పర్సెంట్ ఉంటుంది, మేల్ హస్బెండ్ ది ఎంత పర్సెంట్? ఈక్వల్. ఇక్కడ అమ్మాయిది అబ్బాయిది అని ఉండదు, ఇక్కడ పార్ట్నర్స్. సో 1/3 ఉంటుంది. ఇద్దరిది, కొంతమంది దాంట్లో ఇద్దరిది ప్రాబ్లం ఉంటుంది, అది 1/3. ఇక్కడ అమ్మాయికి ఎలా అయితే ఎగ్ ప్రాబ్లం, పీసీఓడి ఉంటున్నాయి, అబ్బాయిలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. 1/3 ఉంటుంది. దీంట్లో అంతా ఫస్ట్ పిల్లలు కావట్లేదు అంటే ఫస్ట్ అమ్మాయిని యూజువల్లీ మనకి అమ్మాయి మీదే బ్లేమ్ చేసుకుంటారు, ఆమెకే ట్రీట్మెంట్ ఇస్తుంటారు, సంవత్సరాల తరబడి పంపింగ్. ఇన్ఫాక్ట్ సెకండ్ మ్యారేజ్ కూడా మేల్ పర్సన్ అనేది రెడీ అయిపోతుంది. మా దగ్గర ఎన్నో కేసెస్. ఆయన ఇప్పటిదాకా టచ్ చేస్తుంటారు. అసలు ఆయన్ని చూడండి అమ్మా, అమ్మాయి రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా కనబడుతున్నాయి. ఆయన అప్పుడు చూస్తే ఆయనలో కౌంట్ ఉండకపోవడము, సరిగ్గా స్పర్మ్స్ అంటే వెలాసిటీ అంటాం నడవలేకపోవడము, ఆయన హార్మోన్ లెవెల్ సరిగ్గా లేకపోవడం చాలా ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ వర్కప్ సైమల్టేనియస్ గా చేయాలి. ఇద్దరికి ఒకేసారి చేస్తాం, అందుకని వర్కప్ అంటాం. అంటే అమ్మాయికి అబ్బాయికి ఒకేసారి చేసి ఇద్దరిది ఒకేసారి ట్రీట్ చేసుకుంటూ పోవాలి. ఇది ఎంత, ఈ ట్రీట్మెంట్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎంత కాలం నడుస్తుందండి? ఐవీఎఫ్ అంటే నువ్వు ఎంత డబ్బులు ఉంటే అంత. ఓకే. ఎవ్రీ సైకిల్ కి యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ ప్యాకేజెస్ డిపెండింగ్ నువ్వు వెళ్ళే సెంటర్ ని బట్టి. ఓకే. ఈ మంత్ ఫెయిల్ అయితే ఇంకో మంత్. సో దీనికి కూడా ప్లానింగ్ అనేది చేస్తారా? ఫస్ట్ వైటల్స్ ని కలెక్ట్ చేసుకోవడము. ఎస్, ముందు నుంచి మందులు ఇవ్వడము, ఎగ్ కలెక్ట్ చేసుకోవడము, స్పర్మ్ ని రెడీ చేసి పెట్టుకోవడము, బయట ప్రాణం పోయడము, ఎంబ్రియోస్ అంటాం ప్రాణం, వాటిని రెడీగా చేసుకోవడం, దాన్ని గర్భాశయంలోకి, ఇవన్నీ ఒక ప్రొసీజర్. సో ఐవీఎఫ్ అనేది నువ్వు డబ్బులు ఉన్నంత కాలం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఓకే. అంటే అంటే ఎట్లా అయినా పిల్లల్ని కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది సుమారు ఒక 6 months ప్రాసెసా, లేకపోతే ఎవ్రీ మంత్ ఇది మంత్లీ ప్రాసెస్. అంటే సక్సెస్ రేషియోస్ మరి ఎలా ఉంటాయి? సక్సెస్ ని బట్టి, అంటే ఇప్పుడు ఎగ్ ప్రాబ్లం ఉంటే కొంచెం కష్టము, స్పర్మ్ ప్రాబ్లం ఉంటే కొంచెం పర్వాలేదు అన్న ఎగ్, పర్వాలేదు అన్న స్పర్మ్. సో దిస్ డిపెండ్స్ ఆన్ అగైన్ ఎగ్, స్పర్మ్ అండ్ మదర్ యాక్సెప్టబిలిటీ, ఇవన్నీ బట్టి. అంటే ఈచ్ సినారియో ఈజ్ డిఫరెంట్. దీంట్లో అంటే పర్మనెంట్ గా ఇలా అని ఉండవు, ఎవరి స్టోరీ వాళ్ళది. ఇక్కడ ఆ స్టోరీని బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. జెస్టేషన్ డయాబెటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి, ఎందుకంటే ఫెర్టిలిటీ ప్రాసెస్ అయ్యింది, దీని తర్వాత ఇప్పుడు మనకి బేబీ సిచ్యువేషన్. సో జెస్టేషన్ డయాబెటీస్ ఎంత కామన్ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ లో? జెస్టేషన్ అంత కామన్ ఏం కాదు. దీంట్లో మళ్ళీ ఏంటంటే అడుగుతారు, నేను స్వీట్లే తిననండి, నాకు షుగర్ వచ్చింది అని. దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దట్. దిస్ ఈస్ ద బాడీ నేచర్. సమ్ అగైన్ జెనెటికల్, లేకపోతే ఫ్యామిలీలో అంటే ఇంతకు ముందు ఎవరికైనా షుగర్స్ ఉండడం, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ అనమాట. వాటి వల్ల జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం. సో అలాగే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 50% వాళ్ళకి వెళ్ళిపోతుంది, 50% వాళ్ళకి ఆ షుగర్ అలాగే ఉండిపోతుంది. సో ఎందుకు అగైన్ దీంట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది అని అంటే లేట్ మ్యారేజెస్, ఇలాగ మోర్. అంటే అన్నిటిలో మీరు అంతా చేస్తే మెయిన్ మనకి ఎక్కడ ఆగుతాము అంటే లైఫ్ స్టైల్. మీరు రెగ్యులర్ గా డైట్, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండే వాళ్ళకి ఇవన్నీ దగ్గరికి రావు. మనం ఎక్కడైతే అవి రిలాక్స్ అయిపోతున్నాము, అంటే మనం ఇప్పుడు కెరియర్ పరంగా డబ్బులు సంపాదన ఉండి డైట్ సరిగ్గా తీసుకోవట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదు అంటే ఇట్లాంటివి అటాక్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మరి బేబీకి కూడా ఈ జెస్టేషన్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయా?
ఇది మదర్కే, ఓన్లీ ఫర్ ద మదర్, మదర్కే. రిలేటెడ్ టు ద మదర్. నో, టైప్ 1 డయాబెటీస్ అని ఒకటి ఉంటుంది. అది Okay. జెనెటికల్లీ మదర్ నుంచి, లేదు మదర్ అంటే ఫ్యామిలీ ఎక్కడైనా ఉన్నప్పుడు బేబీకి వచ్చేది ఉంది హెరిడిటరీ కానీ ఉన్నప్పుడు. కానీ ఇది జెస్టేషనల్ డయాబెటీస్ కాదు. ఓకే, ఇదైతే నాన్ ట్రాన్స్ఫరబుల్. మ్హూ. ఓకే. ఇంకోటి విటిల్గో ఉన్న వాళ్ళు అసలు పిల్లల్ని కనడము ఎంత పాసిబుల్, ఎంత విటిలిగోకి probability? ప్రెగ్నెన్సీకి అసలు సంబంధమే లేదు, హ్యాపీగా అంటారు. ఓకే. కాకపోతే విటిలిగో అగైన్ జెనెటికల్లీ రిలేటెడ్, హెరిడిటరీ ఉంటుంది. ఓకే. ఈ బేబీస్ కి వచ్చే అవకాశం ఉండొచ్చు. విటిలిగో ఉండి డయాబెటీస్ ఉండి అప్పుడు వాళ్ళు పిల్లల్ని కావాలనుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకు సిచ్యువేషన్? కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే. డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ కన్నా టైప్ 1 డయాబెటీస్ అన్నా, 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్, Okay. వాళ్ళు చక్కగా షుగర్స్ కంట్రోల్ పెట్టుకొని ప్రాపర్ మెడికేషన్ లో ఉండి ఓకే. పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. Plan నాట్ చేసుకోవచ్చు. నాట్ అట్ ఆల్ సో ఇష్యూ. మళ్ళీ పిల్లలకు కూడా ఈ విటిల్గో వచ్చే అవకాశం ఉంది, ఉంటుంది. హెరిడిటరీ కదా. అది ఆ పరంగా వస్తుంది. ఎస్, బట్ వచ్చే నాట్ అవకాశం లైక్ అందరికి. ఆహా. పర్సంటేజ్ ఉంటుంది. అవునవును. హౌ విగరస్ దట్ Okay, హెరిడిటరీ okay. అనేది ఎంత విగరస్ జెనెటికల్లీ ఉంటేనే అది వస్తుంది, నాట్ Okay. ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే అవును. షుగర్స్ కంట్రోల్ లేకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు. ఎవరైనా సరే. ఎవరైనా సరే, జెనెటికల్ రిలేటెడ్ అని కాదు, మ్మ్. వీటిలో బేబీస్ కి డిఫెక్ట్స్ వస్తాయి Okay. బికాస్ ఆఫ్ దిస్ షుగర్స్, ఎలాంటి మదర్ defects షుగర్స్, వస్తాయి అంటారు? కార్డియాక్, హార్ట్ కి సంబంధించిన డిసీజెస్. సో బేబీ అనామలస్ బేబీ అంటాం, అంటే డిఫెక్ట్స్ ఉండే బేబీ వస్తుంది. అందుకనే షుగర్స్ కంట్రోల్లో పెట్టుకొని, స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇంకోటండి, మరి మీరు చాలా ఆపరేషన్స్ చేసి ఉంటారు, చాలా సర్జరీస్ చేసి ఉంటారు. మరి ప్రతిసారి ఒక బేబీ అంటే బేబీ గర్ల్ని వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు మళ్ళీ మనం జెండర్ ఈక్వాలిటీ దానికి వచ్చేస్తే, అవును. మనకి స్టిల్ వెస్ట్రన్ కంట్రీస్ లో పక్కన పెడితే అవును. ఇండియన్ సినారియాలో అవును. గర్ల్ చైల్డ్ కి ఆ Mm. డిస్క్రిమినేషన్ క్లియర్ గా, స్పష్టంగా ఉంది చెప్పాలి అంటే. ఇంకా పెరిగిందని చెప్తాను నేనైతే. రియలీ? పాతకాలం కంటే నాకు ఇంకా పెరిగిందేమో అని అనిపిస్తుంది నేను చూస్తూ ఉంటే. ఓకే. నేను గవర్నమెంట్ లో కూడా వర్క్ చేస్తాను. ఇదేమన్నా అక్కడ మీరు చూస్తాను. ఒక క్లాస్ సెక్షన్ లోనే చూడటం జరిగిందా? అది అది అసలే అదే నవ్వు వస్తుంది. Okay. కొన్ని లోయర్ దాంట్లో అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఏం లేదు, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ ఎవరికి గర్ల్ చైల్డ్ వద్దు. అవునా? ఎందుకు వద్దు అనేది మళ్ళీ మనం అడిగామనుకోండి, మీరు జనరల్ పబ్లిక్ వెళ్ళి మాట్లాడండి, ఎందుకు అమ్మాయి వద్దు అని అంటున్నారు అని అంటే డిఫరెంట్ రీజన్స్ వస్తాయి. ఇప్పుడుండే సొసైటీలో పాతకాలంలో డౌరీ అనేది మనకి ఎక్కువగా ఉండేది, అందుకని అమ్మాయిని భారంగా అవును. ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే అది తగ్గింది, అమ్మాయిని అవును. భారంగా ఫీల్ అవడం ఆ విధంగా తగ్గినా అవును. ఇప్పుడు సొసైటీలో సెక్యూరిటీ లేకపోవడం అవును. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇన్సెక్యూరిటీ అయితే. ఇష్యూస్ వల్ల వాళ్ళని పిల్లల్ని, ఆడపిల్లల్ని కన్నామంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నామని భయానికి, నిర్భయ కేసెస్ కావచ్చు, ఎన్నో దారుణాలని, ఇన్సిడెంట్లని ఇప్పటికీ ఎవ్రీ డే ప్రతిరోజు మనం చూస్తూనే కొన్ని వందలు చూస్తున్నాం. అవును. చిన్న పిల్లల్ని కూడా 3 years పిల్లల అవును. నుంచి 5 months బేబీని ఊహ కూడా వదలలేదు. తెలియని పిల్లల్ని కూడా మనం చూస్తూ ఆ భయానికి ఇంతకు ముందులాగా ఇప్పుడు డౌరీది లేదు. బికాజ్ ఎడ్యుకేషన్ అయితే ఏంటి, అబ్బాయిలు కూడా మంచిగా తెలుసుకుంటున్నారు. అంతకు ముందులాగా నాకు తెలిసి అయితే ఇంతకు ముందున్నంత డౌరీ గురించి అట్లా లేదు. వరకట్నం Exactly. చావులు అవి చాలా తగ్గినాయి. కానీ స్టిల్ ఇప్పటికీ ఆడపిల్ల అంటే ఎందుకు భయపడుతున్నారంటే ఇది కొత్తగా, ఇదొకటి అసలు ఎక్కడికి పంపించలేము, ఆ పాప ఏమైపోతుందో అని ఒక భయము. అండ్ ఇంకొకటి చూస్తే నా డ్యూటీలో ఒక 5 months పాపని కూడా రేప్ చేశారు, 5 నెలల పాప. అంటే అసలు ఆడపిల్లగా పుట్టడమే నేరమా అన్నంత భయంకరం అయిపోయింది ఇప్పుడు. అంటే మీకు ఈ కేసు వచ్చింది నా డ్యూటీలో. మరి ఎలా ట్రీట్ అసలు చేశారు? అసలు దారుణం అంటే దారుణం. అసలు నాకు అక్కడ ఏం ఆర్గన్స్ తెలియట్లేదు. ఒక అడల్ట్ ఆర్గాను అంత చిన్న పాపని అంత డ్యామేజ్ చేస్తే ఏమైపోవాలి? అసలు అది కుట్టడానికి 7 hours పట్టింది పిడియాట్రిక్ సర్జన్కి, మాకు గైనకాలజిస్ట్కి 7 hours. అంటే ఆ చిన్న చిన్న పార్ట్స్ని మళ్ళీ సెట్ చేయడానికి, బ్లీడింగ్ ఎక్కడ పట్టిన బ్లీడింగ్, అసలు అంత అదే భయం. సర్వైవలే చాలా అదైపోతుంది. అందుకనే అమ్మాయి పుట్టింది అనగానే అందరి మొహాలు మాడిపోతున్నాయి. పాతకాలంలో ఏంటంటే ఆడపిల్ల అంటే ఆ తల్లికే ఇష్టం ఉండదు, ఇంకా ఎలాగూ ఇన్లాస్ అవన్నీ పక్కన పెట్టేయండి, ఇంకా తల్లిదండ్రులకే ఇష్టం లేనట్లు ఉండేది. ఇప్పుడు ఇది కొత్తది యాడ్ అయింది. ఆ భారాన్ని తగ్గించుకోవాలి ఎలారా అనుకుంటూ చదివించుకుంటూ పిల్లల్ని ఏదో రెవల్యూషనో ఎంపవర్మెంటో ఏదో చేసుకుంటూ వస్తుంటే ఎన్ని కేసెస్ వచ్చినా కూడా ఈ ఇన్సెక్యూరిటీ అనేది పోవట్లేదు. ఇంకా రిమోట్ కల్చర్ అట్లాంటివి. ఆడపిల్ల ఇంకా డేంజర్ లోనే ఉంది, ప్రతి ఆడపిల్ల డేంజర్ లోనే ఉంది. సో చైల్డ్ బర్త్ అయిపోయిన తర్వాత మనం ఇమ్మీడియట్లీ చైల్డ్ బర్త్ తర్వాత ఉమెన్ ఫేస్ చేసే కష్టాలు, సో పోస్ట్ పార్టం అంటూ ఉంటారు.
సో ఇది ఈ మధ్య కూడా చాలా విగరస్గా మనం వింటూ ఉంటున్నాం. సో దీని గురించి మీరు ఏమంటారు? ప్రతిది ఇప్పుడు యాంటీనేటల్ అంటే పోస్ట్ నేటల్ 2 ఉంటాయి. అంటే ప్రెగ్నెంట్‌గా ఉండేదాన్ని యాంటీనేటల్ అంటాము. డెలివరీ అయినదాన్ని పోస్ట్ నేటల్ అంటాం. పోస్ట్ సో ప్రెగ్నెంట్ అయిన మదర్‌కి ఫ్రమ్ ద బిగినింగ్ కష్టాలే. పాపం బేబీని మోయడం నుంచి, తినడం నుంచి, రకరకాల నొప్పుల నుంచి ప్రతి ఒక్కటి ఒక మైల్‌స్టోనే. ప్రతిదీ డెలివరీ అయితే ఏ డెలివరీ అయితే ఏంటి, నార్మల్ డెలివరీ అయితే అదొక హెల్, సిజేరియన్ అయన్నీ పడుకుంటూ వస్తే ఇప్పుడు కొత్తగా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అవును. అవి కొత్తగా వింటున్నాం. అవును. ఉంది బట్ ఇప్పుడు సడన్ గా పెరిగిపోయింది. ఏడ్చేయటాలు, హస్బెండ్ తో సడన్ గా Yes. గొడవ పెట్టేసుకోవటాలు, దాని వల్ల యాక్చువల్లీ సూసైడ్స్ అయితే ఏంటి, బేబీల్ని కొట్టడం, బేబీల్ని అవును. కూడా చంపాలనుకోవడం. ఎగ్జాక్ట్లీ అలాంటి సైకోటిక్ బిహేవియర్ లోకి ఎందుకు వెళ్తున్నారు? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని, పోస్ట్ Okay. పార్టమ్ బ్లూస్ అని ఒక కండిషన్ ఓకే. పాతకాలంలో కంటే ఇప్పుడు పెరిగిందని చెప్తున్నారు. Okay. స్టడీస్ ఆర్ షోయింగ్ Yeah. ఇన్సిడెంట్స్ పెరిగినాయి బికాస్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్. ఎలాగంటే ఇంతకు ముందు ఉన్నంత ప్రేమ, బాండింగ్, కంబైన్ ఫ్యామిలీస్, సపోర్ట్ ఎగ్జాక్ట్లీ. అవన్నీ లేవు. ఉమెన్, నేనేమనుకుంటున్నానంటే ఉమెన్ బయటికి రావాలి, ఉద్యోగాలు చెయ్యాలి అంటే ఎదగాలి అనుకునే దాంట్లో ఇంకా కష్టాల్లో పడిందా అని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చింది, చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది, బట్ పిల్లల్ని కనడం, పిల్లల్ని ఆ పెంచడం, బాధ్యతలు ఎలాగో ఉండిపోయాయి వంట 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 అండ్ ఫ్యామిలీని అవైతే అలా ఉండిపోయినాయి కదా. చాలా మంది అబ్బాయిలు హస్బెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు ఈ అవును. కాలంలో. చాలా అండర్స్టాండింగ్ హస్బెండ్స్ అవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ తప్పట్లేదు. సో వీటి వల్ల ఏంటంటే ఆ డిప్రెషన్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా యుఎస్ లో ఉండే వాళ్ళకి కొంతమంది పేరెంట్స్ రాలేకపోతారు. సో వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. మెయిడ్స్ ని పెట్టుకోలేక, పిల్లల్ని వాళ్ళు చూసుకోలేక, ఉద్యోగాలు చేయాలని డిమాండ్. చెయ్యాలి, లేకపోతే డిమాండ్ కాదు, అసలు ఇద్దరు జాబ్ చేయకపోతే అక్కడ బ్రతకలేము. అక్కడ ఇద్దరు కంపల్సరీ ఇన్కమ్ ఉండాల్సిందే. మళ్ళీ ఇది బేబీని చూసుకోవాలి, మళ్ళీ ఫుడ్స్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి, నిద్ర ఉండదు. ఒక పక్క ఆల్రెడీ మానసికంగా చాలా స్ట్రెస్ అయిపోతారు, ఫిజికల్గా ఎలాగో అయిపోతారు, మెంటల్గా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. పిల్లల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు కదా. డైపర్స్ మార్చడం, ఏడుస్తూ ఉంటారు, ఫీడింగ్, వాళ్ళ క్లీనింగ్లు, చాలా పనులు ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు విపరీతమైన స్ట్రెస్ లో వెళ్ళిపోయి ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోయి. పిల్లల్ని పెంచడం కూడా ఇదివరకు మా అమ్మ వాళ్ళు జస్ట్ అలాగ వదిలేస్తే మేము ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు 100 బొమ్మలు ఉన్నా, 100 ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా, వాళ్ళకి కంపల్సరీ ఇద్దరు మనుషులు హెల్ప్ లేనిదే ఒక పిల్ల అనేది గ్రో అవ్వట్లేదు. సో అయితే పిల్లలు కూడా మనకి కోకో మెలన్ పెట్టిన వాళ్ళకి అండ్ ఇంకా ఎంత మంది జనాలు ఉన్నా వాళ్ళు చేసే అల్లరి కూడా పెరుగుతూనే ఉంది. దీనివల్ల కూడా మనకి మదర్స్ కూడా చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఇప్పుడు ఎలా అంటే హైపర్ యాక్టివ్ బేబీస్ చాలా వచ్చేస్తున్నారు. హైపర్ యాక్టివ్. ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా కోవిడ్ బేబీస్ వీళ్ళు ఇంకా హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. అది మేము జనరేషన్ గ్యాప్ అంటాం కదా. పాతకాలంలో అది జస్ట్ జనరేషన్ గ్యాప్ ఒకటి. ఇంకొకటి నేనేమంటానంటే పేరెంట్స్ కూడా ఓవర్ కేర్ బాగా. ఎందుకంటే ఒక కిడ్ ఇంతకు ముందు 10-15 ఉండేవాళ్ళ, అందరిని అలా పడేసి పెరిగిపోయే వాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ, నేనైతే హ్యాపీగా 2-3 కనేస్తే వాళ్ళు చూసుకుంటారు అనిపిస్తుంది. ఈ ఒక్క కిడ్ వల్ల ఏంటంటే మనకి వాడు పడిపోతుంది. అసలు ఎక్కువ అనమాట, అది పెడుతున్నా ఇది పెడుతున్నా, మనమే ఎక్కువ ప్యాంపరింగ్ చేసేసి వాళ్ళని ఎక్కువ ఇది చేస్తున్నామా అని మనకు అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ మదర్స్ చాలా స్ట్రెస్. అబ్బా అసలు ఎంత గోల చేస్తారు అంటే, ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్తే మనకు ఒక సర్కస్ కి వెళ్ళినట్లే ఉంటుంది కొంతమందిని చూస్తుంటే. వీళ్ళు ఇంకా షాపింగ్ చేయడానికి ఉండదు, వీళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటే వీళ్ళు పట్టుకోవడానికే సరిపోతుంది. సో జనరేషన్ గ్యాప్ ఒక పక్క అండ్ పేరెంట్స్ యాటిట్యూడ్ మనది కూడా ఒక తప్పనే అనుకోవచ్చు దీంట్లో. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మనం ఎక్కువగా గైనకాలజీ అనగానే ఫీమేల్ డాక్టర్స్ని చూస్తూ ఉంటాం. సో మీరు కూడా గైనకాలజీని చూస్ చేసుకున్నారు అంటే ఏదన్నా రీజన్ ఉందా వై యూ హ్యావ్ చూస్ గైనకాలజీ? మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, నేను గమనించిన దాంట్లో గైనిక్ని ఎందుకు తీసుకుంటారు అంటే లేడీస్, మిగతా ఏదైతే ఉంది జనరల్ సర్జరీ, యాక్చువల్గా నా విషయం చెప్తే నాకు జనరల్ సర్జన్, కార్డియోథొరాసిక్ సర్జన్ అవ్వాలి అనేది నాకు చాలా ఇష్టమైనది. కానీ నేను ఆ చిన్నతనంలో అలాగే అనుకున్నాను. వన్స్ ఒకసారి ఎంబీబీఎస్ అయ్యి ఎంట్రన్స్ రాసి నాకు స్టేట్ 2nd ర్యాంకర్ నేను. అప్పుడు తీసుకోవాలి అని అనుకుని, ఇప్పుడు సీనియర్ సజెషన్స్, అదర్ లైక్ నార్మల్ అంకుల్స్, ఆంటీస్ వీళ్ళు అడుగుతాం కదా ఏది తీసుకుంటే బాగుంటుందని. ఎప్పుడు అంటే మనం ఒక లైక్ సోషల్ మనం కదా. సో ఆ సోషల్ దాంట్లో అందరి ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు సీనియర్స్ దగ్గర
దగ్గర మేజర్ ఫీడ్బ్యాక్స్ ఏంటంటే అమ్మాయిలు జనరల్ సర్జన్ అంటే నీకు ఎక్కువ పేషెంట్స్ రారు. ఎందుకు అంటే సమాజంలో ఇంకా ముందుగానే లేదు, సమాజంలో ఎలా ఉంది అంటే డాక్టర్ అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు డాక్టర్లు అంటే వాళ్ళు ఎందుకని ఒప్పుకోరు. జనరల్ సర్జన్ ఒక అమ్మాయి అయితే పేషెంట్స్ ఎక్కువ వెళ్ళరు. అదే అంటే గైనిక్ అంటే ఆబ్వియస్లీ ఆడవాళ్ళు ఆడ పేషెంట్లు వస్తారు, ఆడవాళ్ళ ప్రాబ్లం కాబట్టి అందుకని అమ్మాయి అంటే నువ్వు గైనకాలజిస్ట్ కదా అన్నంత ఒక ముద్ర పడిపోయింది. సో ఈ సమాజం ఎలా ఉంటే అందరూ అలాగే వెళ్తారు కదా, ఆ టైప్ లో ఎక్కువ మంది లేడీస్ గైనిక్ ని ప్రిఫర్ చేస్తారు. చాలా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ దానిలో స్లోగా చేంజెస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు జనరల్ సర్జరీ, ఆర్థో కూడా తీసుకుంటున్నారు. సో పాతకాలంలో ఎట్లా అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చేసిందంటే నువ్వు తర్వాత గైనిక్ కి అన్నట్లు అయిపోయింది. సో నాకప్పుడు నాకు జనరల్ సర్జరీ చేయాలని ఉంది. ఎందుకు అంటే లేడీస్ అంటే డెలివరీస్ చేస్తారు, మళ్ళీ లేడీస్ దగ్గరికి నమ్ముతావో లేదో నార్మల్ గైనిక్ అంటే గర్భసంచికి సంబంధించిన వాటికి వెళ్ళరు, మళ్ళీ మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆడ డాక్టర్ ఓన్లీ డెలివరీస్ కే పనికి వస్తుంది అని అది ఎందుకుందో మరి తెలియదు. వాళ్ళ లైఫ్ సైకిల్ లో వేరే ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ గైనిక్ అంటే ఇప్పుడు ఆబ్స్టెటిక్స్ అంటే డెలివరీలు, ప్రెగ్నెన్సీలు వాళ్ళకే ఇష్టపడతారు. కానీ మళ్ళీ గైనిక్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ జనరల్ సర్జన్ అంటే ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కంటే నాన్ క్వాలిఫైడ్ మేల్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఆర్ఎంపీ వాళ్ళు కూడా అంటే క్వాలిఫైడ్ వాళ్ళు అక్కర్లా, వాళ్ళకి మేల్ డాక్టర్ అయితే చాలు. అది ఎందుకు డెవలప్ అయిందో, డాక్టర్ గారు ఏదో చేసేస్తారు. ఇంకా నవ్వొచ్చేది ఏంటంటే మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు డెలివరీస్ అప్పుడు ఈ గౌన్స్ ఇలాంటివి వేసుకొని చేయాలి డెలివరీస్, మాకు వేరే డ్రెస్సెస్ ఇస్తారు. అక్కడికి వచ్చేవాళ్ళు సిస్టర్ అమ్మ అంటారు మమ్మల్ని. ఎంత బాధ అనిపిస్తుంది, ఏదే నేను డాక్టర్ రా అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మగవాళ్ళే డాక్టర్లు, అక్కడ బాయ్స్ ఉంటారు వాళ్ళని మళ్ళీ డాక్టర్ సార్ అంటారు జనాలు. అంటే మగవాళ్లే డాక్టర్లు, ఆడవాళ్ళంతా నర్సులు. అలాగా డాక్టర్స్ లో కూడా ఇంత రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. సో నేను ఎలా చేశాను, సరే నాకు డెలివరీస్ కి కాకుండా గైనిక్ అని ఇటుపక్క నేను లాప్రోస్కోపిక్ సర్జన్ అలాగా నేను డెవలప్ చేసుకున్నా. అంటే నా అంబిషన్ ఏదైతే సర్జన్ ని కావాలని ఉందో నేను అలా తీర్చుకోవాల్సి వచ్చింది. మరి ఇన్ని ఇష్యూస్ లో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ మీరు చాలా చేశారు. మీరు ల్యాబ్ సర్జన్ గా చేశారు, మరి అలాగే రోబోటిక్ సర్జన్ గా కూడా చేశారు, అండ్ ఆంకాలజిస్ట్ కూడా. సో మరి ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి? అంటే ఇప్పుడు మనకి ఒకటి అచీవ్ చేయాలనుకుంటే నాకు కావాలని ఉంది అంతే, కష్టపడతాము. మనకి ఇష్టమైతే ఎంత కష్టమైనా పడతాం, అంతే. ఎస్, అవి కావాలి అనిపించింది, ఇక్కడ ఆగాలి అనుకోలేదు. ఇప్పటి వరకు ఏది లేటెస్ట్ అంతవరకు రీచ్ అవ్వాలనుకున్నాను, అంతవరకు రీచ్ అయ్యాను. నేను చెప్పినట్టు జనరల్ సర్జన్ కాలేకపోయినా జనరల్ సర్జన్ కి ఉండవలసిన సర్జికల్ స్కిల్స్ అంతా ఇప్పుడు నేను నేర్చుకొని ఆ ఫీల్డ్ లో ఎక్సెల్ చేయాలి అని అనుకున్నాను. వండర్ఫుల్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పర్సనల్గా సో మీరు మిస్ తెలంగాణ ఎలా అయ్యారు? అంటే అసలు మీరు ఎలా వెళ్దాం అనుకున్నారు దానిలోకి? నాకు ఇప్పుడు ఈ డాక్టర్ వృత్తే కాదు అమూల్య, నేను చాలా చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. నాకు ఒక 4 డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ అడాప్ట్ చేసుకున్నా. 12 years నుంచి వాళ్ళకి అన్ని నేనే చూసుకుంటాను. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఖర్చులన్నీ నేనే. అండ్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి ప్రొవిజన్స్ ఇవ్వడము 15 years నుంచి. అవి కాకుండా ఒక గర్ల్ చైల్డ్ ని ఒక ఆశ్రమం నుంచి అంటే వాళ్ళ చదువులకి కావాల్సినవి, అలాగే రీసెంట్ గా ఇంకొక 2 గర్ల్ చైల్డ్ ని వాళ్ళని నేనే తీసుకోవడం. అడాప్షన్ అంటే మనం తెచ్చుకోము, బట్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎక్స్‌పెన్సెస్, ప్రొవైడ్ ఆల్ ది థింగ్స్. సో అలాగా అంటే కొంచెం నాకు రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ చేయడము, మోటివేషనల్ టాక్స్ ఇవ్వడము, హెల్త్ ఎడ్యుకేషన్, ఇవన్నీ చాలా ఇష్టం. కొన్ని NGOs తోటి పనిచేస్తూ ఉంటాను. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు సంథింగ్ ఎవరైనా హ్యాపీగా ఉంటే చూడాలని ఉంటుంది. దిస్ ఈస్ టోటల్లీ సెల్ఫిష్, అంటే సెల్ఫిష్. వాళ్ళని చూసి ఆనందం చూసి నేను ఆనందపడుతూ ఉంటాను. సో అలా చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అని అంటే, ఎనీథింగ్ లైక్ ఎలా మోటివేట్ అవుతారు మనుషులు? సెలబ్రిటీస్ చెప్తేనే కదా మోటివేట్ అవుతారు. నార్మల్ వాళ్ళు చెప్తే ఎవడింటాడు? ఎవడు రాడు, ఎవడు క్రౌడే ఉండదు. ఇదే ఇప్పుడు ఎంతో పాపులర్ అయిన వాళ్ళు నార్మల్ టైంలో వాళ్ళని మొహాలను కూడా ఎవరు చూసుండ్రు. నువ్వు సెలబ్రిటీ అయిన తర్వాత నీకు అంత క్రేజ్ వస్తుంది. సో నేను ఇదే నా సోషల్ యాక్టివిటీస్ నో లేదు, నేను సొసైటీకి ఒకటి మెసేజ్ ఇవ్వాలి అనుకునేది ఒక చిన్న సెలబ్రిటీ దాంట్లో
మే నాట్ బి లైక్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాకపోయినా అయితే బాగుంటుందా, ఇంకా వింటారా, ఇంకా మోటివేట్ చేయొచ్చా వీళ్ళని, సర్వైకల్ వ్యాక్సిన్ కి అయితే ఏంటి, మెన్స్ట్రువల్ హైజీన్ కి అయితే ఏంటి, స్క్రీనింగ్ కి అయితే ఏంటంటే ప్యాప్స్మియర్లు చేసుకోండి అంటూ ఉంటే నార్మల్ పీపుల్ చెప్తే వినరు ఎన్ని ఇచ్చినా. ఈ టీవీ షోస్ ఎప్పుడు వస్తాయి నాకు, నేను ఒక చిన్న సెలబ్రిటీ అయితేనే వస్తాయి. సో నేను ఇవన్నీ చేస్తూ నాకు కొంచెం నాకు ఇష్టం మల్టీ టాస్కింగ్. నేను డాన్స్ చేస్తాను, పెయింటింగ్స్ చేస్తుంటాను, గార్డెనింగ్ రకరకాలు చేస్తుంటా. సో చేసేటప్పుడు సడన్ గా ఒకసారి చూసాను అనమాట ఈ మిసెస్ ఇండియా, మిసెస్ ఓకే మనకి ఇప్పుడుండే పాసిబిలిటీ మనం సడన్ గా ఏ టెన్నిస్ స్టారో, ఏ క్రికెట్ స్టారో ఇవే కదా సెలబ్రిటీ ఉండేవి. సినిమా వాళ్ళము నేను అయిపోలేను ఈ టైంలో, ఇది అయిపోయింది ఇంతవరకు. సో ఇక్కడ నుంచి నేను ఏం అచీవ్ చేయగలను అని అనుకున్నప్పుడు ఇది ఒక చిన్న అనిపించింది. బట్ నాకైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అసలు ఆ ఫీల్డ్ అది ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు ఆలోచించలే. అంటే కంప్లీట్లీ డిఫరెంట్ మెడిసిన్ కదా, చదువుకోవడము ఎప్పుడు చూసినా, ఎప్పుడు చదవడం చేయడంలోనే దాంట్లో పోతూ ఉంటుంది. అయ్యి దాకా వచ్చింది. ఓకే నేను ఇంకొంచెం ఏమైనా ఎక్స్టెండ్ చేయగలనా, ఒకవేళ దీంట్లో కానీ క్రౌన్ అయితే ఆ చిన్న కిరీటం తోటి నేను ఇంకేమన్నా చేయగలనా అని ఆ స్వార్థంతోనే వెళ్ళా. అంతేగాని నేను ఏదో అయిపోయి మిస్సెస్ ఇండియా అయిపోయింది దానివల్ల ఏమొస్తుంది అంటే అది నాకు కావాల్సింది. సో అలా ట్రై చేసా మిస్సెస్ తెలంగాణకి. నేనేమనుకున్నాను ఊరికినే అలా వెళ్ళొచ్చేయడమేమో, మిస్సెస్ తెలంగాణ అంత ఉండదు అనుకున్నాను. కానీ అది మిస్ పోటీలకు అంత ఇదిగా ఉంది. అక్కడ ఆడిషన్స్ రకరకాల యాక్టివిటీస్, అబ్బా అసలు ఎంత టఫ్ కాంపిటీషన్. దాంట్లో మిస్సెస్ తెలంగాణలో టైటిల్ విన్నర్ నేను. అసలు నాకు వస్తుందని అస్సలు అనుకోలే, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక్కొక్కళ్ళ ఎఫర్ట్స్ చూస్తుంటే కూడా a lot of judgments అనేవి జరుగుతూ ఉంటాయి. హ్యాట్స్ ఆఫ్ అసలు పార్టిసిపెంట్స్ కి. వాళ్ళ డ్రెస్సింగ్ అయితే ఏంటి, వాళ్ళ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయితే ఏంటి, ఎక్స్ట్రాడినరీ. అసలు వాళ్ళల్లో పోటీ పడ్డం ఏంటి, ఏదో వచ్చాను కదా చూద్దాంలే అనుకున్నా కానీ నా పేరు అనౌన్స్ చేసిన రోజు ఆ రోజు అసలు అయితే నేను నమ్మలేనంత ఇదనమాట. నేను అలా గాల్లో తేలినట్టు. మిస్సెస్ తెలంగాణ వచ్చినప్పుడు ఓకే పర్వాలేదు, మిస్సెస్ ఇండియాకి అయితే వెళ్ళి చూద్దాం అనుకున్నాము. గాడ్స్ గ్రేస్, మా ఫ్యామిలీ సపోర్ట్. సో దట్ హ్యాపెండ్ దిస్ ఇయర్ కదా, దిస్ ఇయర్ ఓకే ఈ జనవరి ఎండింగ్ లో గ్లోబల్ అంబాసిడర్ ఇయర్ వచ్చింది, క్రౌన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా గ్లోబల్ లెవెల్లో కూడా ట్రై చేయాలి అని. సో ఇప్పుడు ఏంటంటే ఈ లెవెల్లో ఇప్పుడు దీని వల్ల ఇంకొంచెం బయటకి చెప్పగలుగుతున్నా. సో ఏదన్నా వీటికి పిలుస్తారనమాట మోటివేషనల్ టాక్ లాగా. యూజువలీ మనం మల్టీ టాలెంటెడ్ ఉమెన్ ని చూస్తూనే ఉన్నాం ఇప్పటి కాలంలో, బట్ ఇంత సూపర్ ఉమెన్ లాగా అన్ని రకాలుగా మీరు కవరప్ చేసుకుంటూ ఫ్యామిలీని, మీ ప్రొఫెషన్ని, అలాగే ఇట్లా సోషల్ గా కూడా మీరు ఇంత హెల్ప్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డాక్టర్ గారు. థ్యాంక్ యూ. అండ్ చాలా విషయాల్ని మనం ఇవాళ కవర్ చేసాము మన ఇంటర్వ్యూలో. అండ్ నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని, చాలా ఇన్హిబిషన్స్ని కూడా మీరు క్లియర్ అప్ చేశారు. అండ్ మీరు చెప్పిన అందరూ పాటిస్తే డెఫినెట్గా పీసీఓఎస్ ఉన్న, పీసీఓడి ఉన్న పిల్లలు కలుగుతారు. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హ్యావ్ మ్యామ్ టోల్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు మనం ఈ డిస్కషన్లో కొంతమందికైనా వాటి వల్ల లాభం వస్తే మనం చేసిన దానికి ఒక మీనింగ్ ఉంటుంది. నాకు కావాల్సింది అది అల్టిమేట్ గా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ హియర్. So yes, this is our deep dialogue with me, Amulya. So thank you so much, Shravanti garu, once again for coming to the show.